హలో తెలుగు యూట్యూబర్స్, ఎలా ఉన్నారా? ఈరోజు ఒక చిన్న దొండకాయ నుంచి పెద్ద దొండకాయ అయిన మన సక్కుబాయ్ గారిని ఎక్స్పోజ్ దెంగబోతున్నాం. సక్కుబాయ్ ఈ లోడాపోకు యూట్యూబర్ ఎవరిని దెంగాలో అర్థం కాక బై మిస్టేక్గా వాణి తలకాయలో రాయి మీదే వేసుకున్నాడు. ఎలా అంటే స్టార్టింగ్లో ఇరుపుకు యూట్యూబర్ లైక్ డిఎఫ్జి లేదా టిఎఫ్పి గేమింగ్ వాళ్ళ రియాక్షన్స్ని వాడుకున్నాడు. దీన్ని చూసిన మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న నిబ్బా ఆడియన్స్ కాదు నిబ్బా దొండకాయ మడ్డగాళ్ళు వీళ్ళు సక్కుబాయ్ నీకు అండగా మేమున్నామని మడ్డగూడెకిచ్చారు. వెనకలున్న టిఎఫ్పి దొండకాయ, ముందరున్న వసంత్ మడ్డగాడు, వీళ్ళిద్దరూ ఆడుకొని మన సక్కుబాయ్ దొండకాయ పెద్దదైపోయింది. ఈరోజు వాని గుద్దలో దెంగేది అంతా ఇంత దెంగేది కాదు, వాడి గుద్దలోంచి వైట్ ఆయిల్ దెంగాలి. చలో ఈ మడ్డగానికి ఎలా దెంగాలంటే వీని యొక్క గుద్దలో మడ్డ దెంగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనోన్నే తీసుకుందాం. మనోడు ఏదో పక్క యూట్యూబర్ రియాక్షన్లే వాడుకున్నాడు సరే, కానీ ఆ మడ్డగాడే వాడంతకు వాడే ఇరుక్కున్నాడు. ఇవాళ తేజాబాయ్ వీడియో దెంగితే రేపు పొద్దున మా డాడీని ఇన్వాల్వ్ చేశారు, మా మడ్డని నా లోడని దొండకాయని ఎక్స్పోజ్ చేశారు అని మనోడు తిక్క కామెంట్. అరే ఓ ఎరుపు కలంజోడక, నువ్వు కటింగ్ చేసావని ఒప్పుకోవచ్చు కదా, నీకెందుకురా మడ్డగా. మళ్ళా ఏమని అంటాడంటే లాస్ట్లో ప్రూఫ్లు బయటికి పీకి దెంగేటప్పుడు వీడు కార్డింగ్ చేసిందే కాక ఇంకోసారి కార్డింగ్ చేద్దామని ఒక ఫేక్ కార్డర్తో డీల్ మాట్లాడుకున్నాడు. ఆ వీడియోలో చూస్తే తేజాబాయ్ లేదా OD18 అడిగినప్పుడు ఆ కార్డర్ స్క్రీన్ షాట్ ఎలా ఉంటుందో రికార్డింగ్ చేస్తామని క్యాప్కట్లో పెట్టాను అన్నాడు. సరే అడిగినప్పుడు ఈ మడ్డగాడు ఇచ్చిన రియాక్షన్ చూస్తే మీరే షాక్ అవుతారు. క్యాప్కట్ ప్రస్తుతం డిలీట్ చేసి దెంగాను అని మనోడు కామెంట్ చేస్తుంటే మన తెలుగు నిబ్బా ఆడియన్స్, అదే తెలుగు FF కమ్యూనిటీలో ఉన్న తెలుగు నిబ్బా ఆడియన్స్ వీళ్ళందరూ సక్కుబాయ్ నీకు అండగా మేమున్నాం అని పాట పాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రూఫ్లు బయటికి పీకి దెంగితే ఏమంటున్నారు తెలుసా? ఈ మడ్డగాళ్ళు వెనకలే ఉండి సక్కుబాయిని ముందర పెద్ద దొండకాయ చేసి ఆ దొండకాయ నుంచి వైటాల్ని బయటికి పీకుతున్నారు. మన తెలుగు నిబ్బా ఆడియన్స్ ఇక్కడ మడ్డగూడారు. ఈ కార్డింగ్ చేసే వానికి సాధారణంగా 4 సైడ్స్ మడ్డగుడిపోతాడు. ఒక పక్క పోలీసుల కన్నా దొరికిపోతాడు ఈ మడ్డగాడు, ఇంకొక పక్క మడ్డగూడే. ఈ కార్డింగ్లో డబ్బులు పే చేసామంటే కొన్నిసార్లు రాకపోవచ్చు ఈ మడ్డగా, అందుకే కార్డింగ్. అండ్ ఇక్కడ మన తెలుగు నిబ్బా ఆడియన్స్ 5 టైప్స్గా మోసపోతారు. ఎలానో చెప్తే, ఫస్ట్ వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న తెలుగు నిబ్బా ఆడియన్స్ నేను వానికంతా రిచ్ అవుతాన్ని కాంపిటీషన్స్ పెరుగుతాయి. అండ్ ఒక్కొక్కరి ఎప్పుడైతే వీడు కార్డింగ్ చేస్తాడని తెలిసిపోయిందో అప్పుడు తెలుగు నిబ్బా ఆడియన్స్ లక్షలు పొదింకుంటారు. సో ఇదే గాయ్స్, అంతా ఇవాళ వీడియో. సరే బాయ్ ఉంటా. అయిపోయా.